సూర్యుడు అస్తమించాడు. అడవి ప్రశాంతంగా ఉంది. రోజంతా చెట్లు మరియు వాగుల మధ్య ఆడుకుంటూ గడిపిన తర్వాత ఒక చిన్న ఎలుగుబంటి అలసిపోయింది. ఎలుగుబంటి ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకుంది. నెమ్మదిగా మృదువైన గడ్డి మరియు పడిపోయిన ఆకుల గుండా ఒక పెద్ద పాత చెట్టు కింద ఉన్న దాని హాయిగా ఉన్న గుహ వైపు నడిచింది. గుహ వెచ్చగా మరియు సురక్షితంగా ఉంది. లోపల మృదువైన నాచు మరియు ఎండిన ఆకులతో చేసిన మంచం ఉంది. చిన్న ఎలుగుబంటికి తన ఇల్లు చాలా నచ్చింది. ఎలుగుబంటి నిద్రించడానికి సిద్ధమవుతుండగా బయట నిశ్శబ్ద శబ్దం వినిపించింది. ఆసక్తిగా ఎలుగుబంటి బయటకు చూసి ఒక కొమ్మపై ఒంటరిగా కూర్చున్న చిన్న పక్షిని చూసింది. రాత్రి చల్లగా ఉండటం వల్ల పక్షి చల్లగా మరియు భయంగా కనిపించింది. రెండుసార్లు ఆలోచించకుండా చిన్న ఎలుగుబంటి గుహ తలుపును వెడల్పుగా తెరిచి లోపలికి రండి, మీరు ఇక్కడ నాతో విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పింది. చిన్న పక్షి లోపలికి ఎగిరి ఎలుగుబంటికి దగ్గరగా గూడు కట్టుకుంది. ఇప్పుడు ఎలుగుబంటి మరియు పక్షి రెండూ వెచ్చగా మరియు సురక్షితంగా ఉన్నాయి. ఎలుగుబంటి తన ఇంటిని పంచుకోవడం సంతోషంగా ఉంది. సహవాసం చేయడానికి ఒక స్నేహితుడు ఉండటం ఆనందంగా ఉంది. అడవి ప్రశాంతంగా ఉంది మరియు రాత్రి నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా ఎలుగుబంటి మరియు పక్షి కళ్ళు మూసుకున్నాయి. ప్రకాశవంతమైన సూర్యరశ్మి, పచ్చని చెట్లు మరియు రాబోయే సరదా రోజుల గురించి వారు కలలు కన్నారు. చిన్న ఎలుగుబంటి మరియు పక్షి రెండూ సంతోషంగా ఉన్నాయి మరియు ప్రశాంతంగా కలిసి నిద్రపోయాయి.